ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో మంటంటుకుంటే ఆ సెగ ఇండియాకి తగులుతుంది. అందుకే రాత్రికి రాత్రి రాజస్థాన్ లో మన అగ్ని మిసైల్స్ ని సడన్ గా డిప్లాయ్ చేసింది మన భారత్. ఎప్పుడూ సైలెంట్ గా ఉండే మన భారత్ హుటాహుటిగా ఒక నోటాం ని జారీ చేసింది. ఏకంగా వారం రోజుల పాటు ఆకాశాన్ని బ్లాక్ చేసింది. అంతేకాదు రీసెంట్ టైమ్స్ నుంచి పాకిస్తాన్ కి ఆఫ్ఘనిస్తాన్ కి వార్ నడుస్తుంది. మరోవైపు మిడిల్ ఈస్ట్ తగలబడిపోతుంది. ఏ టైంలో ఏమైనా జరగొచ్చు. అయితే దీంతో భారత్ కి ఏంటి సంబంధం? ఇప్పుడు మనం ఎందుకని హుటాహుటిగా మన ఆయుధాలని రెడీ చేస్తున్నాం? ఈ వీడియోలో మనం క్లియర్ గా డిస్కస్ చేద్దాం. ముందైతే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేసి జై హింద్ అని కామెంట్ చేసేయండి. ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ వార్ ప్రకటించింది. పాకిస్తాన్ చేస్తున్న దాడుల్ని తిప్పి కొడుతుంది. పాకిస్తాన్ కి పట్టపగలు చుక్కలు చూపిస్తున్నారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లు. అలానే ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాద్ ఏరియాలో పాకిస్తాన్ కి చెందిన ఫైటర్ జెట్ F-16 ని గాల్లోనే కూల్చి పారేశామంటూ ఆ పైలట్ ని ప్రాణాలతో పట్టుకున్నారని న్యూస్ బయటకు వచ్చింది. అంతేకాదు ఇంటర్నెట్ లో కొన్ని వీడియోస్ కూడా వైరల్ అయ్యాయి. అయితే దీన్ని పాకిస్తాన్ అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే F-16 ని కూల్చాలంటే అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కావాలి. ఆ వీడియోస్ ఫేక్ అంటూ పాకిస్తాన్ కొట్టిపారేస్తుంది. మేబీ ఇది ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ కావచ్చు. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ లో కూడా పాకిస్తాన్ అమెరికా చేసింది ఇదే. ఒకసారి 4 ఫైటర్ జెట్స్ కూల్చామని, మరోసారి 6 ఫైటర్ జెట్స్ కూల్చామని అమెరికా మరియు పాకిస్తాన్ ఈ 2 దేశాలు భారత్ పై ఫేక్ నెరేటివ్స్ ని చేసింది. సాడ్ థింగ్ ఏంటంటే మనం యుద్ధంలో గెలిచిన ఈ ఫేక్ నెరేటివ్స్ ని తిప్పి కొట్టడంలో ఫెయిల్ అయ్యాం. కానీ ఈసారి అలా కాదు, దెబ్బకి దెబ్బ కొట్టడానికి రెడీగా ఉన్నాం. అయితే మళ్ళీ పాకిస్తాన్ తన వంకర బుద్ధిని బయటపెట్టింది. అటు ఆఫ్ఘనిస్తాన్ పై డ్రోన్ అటాక్ చేస్తున్నాం. మన జమ్మూ కాశ్మీర్ లోని పూంచ్ రాజౌరి సెంటర్లలో డ్రోన్స్ తో దాడి చేయడానికి ప్రయత్నించింది. అయితే దీనికి మన ఇండియన్ ఆర్మీ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ డ్రోన్స్ ని కూల్ చేసింది. సో పదే పదే ఇలా పాకిస్తాన్ మనల్ని గెలుకుతుంది. ఇంకా మాటలతో చెప్తే పాకిస్తాన్ వినేలా కనిపించడం లేదు. వాళ్ళు పదే పదే బోర్డర్ ని క్రాస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే ఇప్పుడు మనం అడుగు ముందుకేస్తే తాట తీస్తాం అనే రేంజ్ లో రాజస్థాన్ లోని జోధ్పూర్ బోర్డర్స్ లో అగ్ని 2 మిసైల్స్ ని రెడీగా ఉంచాం. ఇది LOC కి చాలా దగ్గరగా ఉంటుంది. జస్ట్ 250 కిలోమీటర్స్ మాత్రమే. అంటే జస్ట్ ఒక బటన్ నొక్కితే క్షణాల్లో పాకిస్తాన్ మిలిటరీ బేసెస్ ని కూల్చి పారేయొచ్చు. మరోవైపు పంజాబ్ గుజరాత్ సెంటర్స్ లో మన S-400 అలానే ఆకాష్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని రెడీ చేసి పెట్టుకున్నాం. మీకు ఇక్కడ ఒక డౌట్ వచ్చి ఉంటుంది, మనకి బ్రహ్మోస్ ఉంది కదా, అగ్ని మిసైల్స్ నే ఎందుకు పెట్టాలి? దీని వెనక భారత్ ఆడే ఒక పెద్ద మైండ్ గేమ్ ఉంది. యుద్ధం అంటే గుర్తొచ్చేది మనకి బ్రహ్మోస్ మిసైల్, కానీ వాటి రేంజ్ తక్కువ. ఎందుకంటే బ్రహ్మోస్ తక్కువ రేంజ్ ఉన్న లొకేషన్ ని టార్గెట్ చేస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే 400 to 500 కిలోమీటర్స్ రేంజ్ ఉన్న టార్గెట్ ని మాత్రమే బ్రహ్మోస్ హిట్ చేయగలుగుతుంది. కానీ అగ్ని మిసైల్ మాత్రం 2000 కిలోమీటర్ల రేంజ్ ఉన్న టార్గెట్ ని కూడా సింపుల్ గా డిస్ట్రాయ్ చేస్తుంది. మనం గనక అగ్ని మిసైల్స్ ని బార్డర్స్ లో పెడితే పాకిస్తాన్ అలర్ట్ అవుతుంది. ఇంకా భారత్ ఏ టైంలో ఏం చేస్తుందో అనే భయంతో గాల్లో ఫైటర్ జెట్స్ ని తిప్పుతూనే ఉంటారు. ప్రెసెంట్ పాకిస్తాన్ అటు ఆఫ్ఘనిస్తాన్ ఇటు భారత్ 2 దేశాలతో ఒకేసారి యుద్ధం అంటే పాకిస్తాన్ అడుక్కు తినాల్సిందే. దానికి తోడు మనం ఎప్పుడూ లేని అగ్ని మిసైల్స్ ని బార్డర్ లో పెట్టడంతో పాకిస్తాన్ హై అలర్ట్ లో ఉంటుంది. బార్డర్స్ లో 24 గంటలు ఫైటర్ జెట్స్ ఎగురుతూనే ఉంటాయి. ఇలా నిరంతరం గాల్లో ఫైటర్ జెట్స్ ఎగురుతూ ఉంటే పాకిస్తాన్ కి 100 కోట్లు ఖర్చు అవుతుంది. ఇప్పటికే పాకిస్తాన్ దగ్గర చిల్లిగా అవ్వలేదు. అటు IMF కూడా లోన్స్ ఇవ్వడానికి రెడీగా లేదు. వీళ్ళ దేశ ప్రధాని షహబాజ్ షరీఫే చెప్పాడు కదా, మన దగ్గర చిల్లిగా అవ్వలేదు, ఎవరిని అప్పడిగినా ఇవ్వడం లేదు, ఇతర దేశాలకి పదే పదే డబ్బు అప్పడుకోవాలంటే సిగ్గేస్తుంది అని. That countries like Pakistan who are devastated, loans would be enough. That is not acceptable. It is something which is absolutely unacceptable, because loans over loans, loans over loans, your back will break. వినడానికి ఫన్నీగా ఉన్న తన దేశం పరువు తానే తీసుకుంటున్నాడు షహబాజ్ షరీఫ్. ప్రెసెంట్ తినడానికి తిండికి గతి లేకపోయినా సరే యుద్ధానికి మాత్రం సిద్ధం అంటుంది పాకిస్తాన్. అందుకే పదే పదే బోర్డర్స్ లో ఇండియాని గెలుకుతుంది పాక్. అమెరికా భిక్ష వేస్తే IMF నుంచి డబ్బు తెచ్చుకోవడం, ఆ డబ్బును తీసుకుని టెర్రరిస్ట్ గ్రూప్స్ కి సపోర్ట్ చేయడం, వాళ్ళని మన దేశం పైకి ఉసుగొలపడం 24 గంటలు ఇదే పనిగా పెట్టుకుంది పాక్. అందుకే ఈసారి మనం పాకిస్తాన్ కి గట్టిగా బుద్ధి చెప్పాలని ఫిక్స్ అయ్యాం. అటు తాలిబాన్ల చేతిలో తన్నులు తింటూ, ఇటు మనం ఎక్కడ అగ్ని మిసైల్స్ వేస్తామో అని భయపడుతూ ముందు నుయ్యి వెనక గొయ్యిలా పాకిస్తాన్ పరిస్థితి తయారయ్యింది. సో పాకిస్తాన్ ఇప్పుడు మనల్ని గెలికే అంత సీన్ లేదు. ఇప్పుడు అసలు సిసలైన గ్లోబల్ టెన్షన్ మిడిల్ ఈస్ట్ లో మొదలవుతుంది. ప్రస్తుతం ఇరాన్ యూజ్ చేస్తున్న ఆయుధాలు రష్యన్ టెక్నాలజీకి చెందింది. రష్యా దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీళ్ళు 9th జనరేషన్ మిసైల్స్ ని కూడా రెడీ చేసుకున్నారు. రష్యా యుక్రెయిన్ యుద్ధంలో సాహిద్ డ్రోన్స్ ని రష్యాకు కుప్పలు తెప్పలుగా అమ్మింది ఇరాన్. దానికి బదులుగా
ఇరాన్ కి టెక్నాలజీ డబ్బు ఇచ్చింది రష్యా. ఇలా రష్యా ఇచ్చిన టెక్నాలజీతో ఇరాన్ 9th జనరేషన్ హైపర్సోనిక్ మిసైల్స్ ని తయారు చేసుకుంది. ఇప్పుడు అదే హైపర్సోనిక్ మిసైల్ ని వాడి డైరెక్ట్ గా అమెరికా షిప్స్ మీదే దాడి చేసి మేం తలుచుకుంటే అమెరికాపై కూడా దాడి చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ని ఇస్తోంది ఇరాన్. మరోవైపు ఇజ్రాయెల్ పై కూడా దాడి చేస్తుంది. ఇజ్రాయెల్ ని టార్గెట్ చేస్తుంది ఇరాన్ ఒక్కటే కాదు, హిజ్బుల్లా, హమాజ్, హుదీస్ లాంటి ఉగ్రవాద సంస్థలు ఇజ్రాయెల్ ని రౌండ్ అప్ చేస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ దగ్గర 60% పైగా యురేనియం ఉన్నట్టు టాక్ వస్తుంది. దీంతో గనక అణుబాంబు తయారు చేసి ఇజ్రాయెల్ పై ఇరాన్ వేస్తే ఆ దేశమే మ్యాప్ లో లేకుండా పోతుంది. ఇదే గనక జరిగితే 3వ ప్రపంచ యుద్ధం తప్పదు. ప్రపంచం మొత్తం గల్ఫ్ దేశాల వైపు చూస్తూ టెన్షన్ పడుతున్న టైంలో పాకిస్తాన్ గాని చైనా గాని మన దేశంపై దొంగ దెబ్బ తీసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రపంచం దృష్టి మొత్తం ఇరాన్, ఇజ్రాయెల్ వైపు ఉంది కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఇండియా మీద ఏదో ఒక స్కెచ్ వేస్తారు. అందుకే ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా మన రక్షణ శాఖ డైరెక్ట్ గా అగ్ని 2ని బోర్డర్స్ లో డిప్లాయ్ చేశారు. అది కూడా డైరెక్ట్ గా పాకిస్తాన్ ని టార్గెట్ చేస్తూ. గల్ఫ్ లో గొడవ జరుగుతుంది కదా అని మీరు మా వైపు చూస్తే కేవలం ఎయిర్ స్ట్రైక్స్ తో ఆపం. ఈసారి మీ దేశాన్నే బూడిద చేస్తామని మన ఇండియన్ ఆర్మీ అగ్ని మిసైల్స్ తో పాకిస్తాన్ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఇలా బోర్డర్ లో మిసైల్స్ పెట్టి శత్రు దేశాలని టెన్షన్ పెడుతూనే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్చ్ 5 నుంచి 12 వరకు అంటే దాదాపు వారం పాటు ఒక అతిపెద్ద నోటాం ని జారీ చేసింది. అంటే ఆ ఏరియాలో మన సుఖాయ్, రఫేల్ విమానాలతో బ్రహ్మోస్ మిసైల్స్ పెట్టుకుని ఏకంగా యుద్ధ విన్యాసాలే చేస్తాం. వాళ్ళు గాని పొరపాటున ఒక్క మిసైల్ గాని డ్రోన్ గాని వదిలితే ఇక మన ఎయిర్ ఫోర్స్ లోపలికి వెళ్లి డైరెక్ట్ గా దాడి చేస్తుంది. ఇప్పుడు దీన్ని చూసే పాకిస్తాన్ హై అలర్ట్ లో ఉంది. ఏ టైంలో ఏం జరుగుతుందో అని పాకిస్తాన్ టెన్షన్ తట్టుకోలేకపోతుంది. అటువైపు తాలిబన్లు, ఇటువైపు మన ఇండియన్ ఆర్మీ ఇద్దరూ కలిసి పాకిస్తాన్ చెంపలు వాయిస్తారు. సో ఒకేసారి 2 ఫ్రంట్ వార్ ని పాకిస్తాన్ ఫేస్ చేయాలి. మన ఇండియన్ ఆర్మీ వేసిన దిమ్మ తిరిగిపోయే ఈ మాస్టర్ ప్లాన్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ప్రపంచ దేశాల మధ్య జరిగే ఇలాంటి బ్రేకింగ్ జియో పొలిటికల్ అప్డేట్స్ కోసం కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసేయండి. అలానే పక్కన ఉన్న ఆ బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. ఇంకా ఈ వీడియోని లైక్ చేయలేదా? వెంటనే లైక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.